ఈరోజు పుంగనూరులో ఏర్పాటు చేసిన ఈ జాబు మేళ ఇంతకు ముందు కూడా రామచంద్ర యాదవ్ గారు నిరుద్యోగుల కోసం 2022లో అనుకుంటా 2022లో ఇక్కడ ఇదే మైదానంలో ఏర్పాటు చేసే దాన్ని అప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ దాన్ని సక్రమంగా నిర్వర్తించకుండా అడ్డులు పెట్టి కేసులు పెట్టి దానికి ఎన్నో ఒడిదడుకులు తీసుకొచ్చారు. ఈరోజు కూడా మేము అనుకున్న టెక్నికల్ బ్రాంచ్లు కానీ కంప్యూటర్ బ్రాంచ్లు కానీ ఇక్కడ రానివ్వకుండా అడ్డుకున్నారు. అది మాకు సమాచారం వచ్చింది. దీనికోసం మేము మళ్ళీ వాళ్ళతోటి టైఅప్ అయ్యి వాళ్ళని తీసుకురావటం జరిగింది. అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఉద్యోగాలు అయితే కల్పించడం లేదు కదా, ఇలాంటి జాబ్ మేళ నిర్వహించింది చుట్టల్లా ఏదో ఒక ఆటంకాలు కల్పించి జాబ్ మేళలు ఆపించాలని ప్రయత్నం చేస్తున్నారే తప్పించి నిరుద్యోగులకి భృతి కల్పిస్తాం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాం అని మాటలు ఇచ్చి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఎలక్షన్ టైంలో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక్క నిరుద్యోగం కూడా ఉద్యోగం రాలే. మొన్న ఏదో 10,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా మొన్ననేదో 10,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇప్పుడు వరకు దానికి అత్యపెత్తలేదు. ఇలా ప్రభుత్వాలు ఏంటంటే ఎవరో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే దాన్ని అడ్డుకోవడానికే చూస్తున్నాయి, కానీ దాన్ని బలపరచడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావటం లేదు. ఈరోజు రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజున ఆయన నిర్వహించిన ఈ కార్యక్రమం వల్ల నేను అనుకుంటా 200-300 మందికి ఈరోజు ఉపాధి కలుగుతుంది. ఈరోజు చాలా కంపెనీలు వచ్చాయి, చాలా ఐటీ ఉద్యోగాలు తీసుకుంటున్నారు, అలాగే చాలా కంపెనీలు కూడా తీసుకుంటున్నారు. ఈ జాబ్ మేళ ఇక్కడతోటే ఆగకుండా ప్రతి సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రామచంద్ర యాదవ్ గారిని వేడుకుంటున్నాను. నమస్తే. నమస్తే అన్న. ఇంత పెద్ద మన అన్నగారి బర్త్డే స్పెషల్గా ఇంత పెద్ద జాబ్ మేళ పెట్టారు కదా, మీరు దానిపైన మీరు భావిస్తున్నారు అన్న? ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులతో గత ప్రభుత్వం అయితేనేమి అంతకుముందు ప్రభుత్వాలు అయితేనేమి వస్తూనే పోతున్నాయి, కానీ నిరుద్యోగులను పూర్తిగా నచ్చెట్టు ముంచిన ప్రభుత్వాలు ఈ 2 ప్రభుత్వాలు. కానీ దానికి ధీటుగా బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఈరోజు 22,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే ఎంతో శుభ భావిస్తున్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు లేక అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో 99 పైసలకి భూములు ఇస్తామంటారు, ఇంకేమో లిక్కర్ కేసులు, ఇలా ఇద్దరు కొట్టుకు చేస్తుంటే అనేక మంది విద్యా అర్హతలు ఉన్నటువంటి నిరుద్యోగులు ఈరోజు రోడ్డు మీద పడుతుంటే ఈరోజు వాళ్ళకి శునకానందం పొందుతున్నారు. బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఈరోజు సవాల్ విసురుతూ, అయ్యా నేను ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కూడా మీకు కనువిప్పు కలిగిస్తాను అని చెప్పి ఈరోజు ఇంతమంది పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత నిధులతో ఈరోజు ప్రజల డబ్బును దోచుకొని, ఇసుక దోచుకొని, ప్రజల వనరులు దోచుకొని మీరు జాబ్ మేళ పెట్టండి అంటే పెట్టలేదు. కానీ బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు తనకు సొంత డబ్బులతో ఈరోజు విజయవాడ అయితేనేమి, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం జాబ్ మేళ నిర్వహిస్తే అక్రమంగా మా మీద అందరి మీద కేసులు పెట్టారు. ఈరోజు జాబ్ మేళ నిర్వహిస్తున్నామంటే సొంత ఊర్లో కావచ్చు, పల్లెల నుంచి కావచ్చు, అనేక మంది తరలి వచ్చినా కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ రోజు కూడా అది కంటికి కనపడుకుని ఇబ్బందులు పెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు కూడా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, రాబోయే కాలంలో బీసీఐ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్, కర్ణాటకలో కాకుండా ఇక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా బీసీఐ పార్టీ అడుగులేస్తుంది. ఇదే పుంగనూరు సొంత నియోజకవర్గాన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీలు తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి బీసీఐ పార్టీ సంసిద్ధంగా, ప్రణాళికబద్ధంగా ఈరోజు ముందుకెళ్తుందంటే అనేకంగా సంతోషపడుతున్నాం ఈరోజు. అందుకే ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరి తరపున మా బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారికి మరొకసారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామన్న. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంతవరకు చేసిన దాఖలాలు అయితే లేవు. ఎంతో గొప్ప మనసుతో నిరుద్యోగులు లక్షలాదిగా పడుతున్నటువంటి వాళ్ళ బాధలు చూసి ఈరోజు రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు వేదికగా ఇంత గొప్ప జాబ్ మేళాన్ని అరేంజ్ చేయడం వల్ల మేమంతా కూడా, యువతంతా కూడా ఈ రాష్ట్రంలో గొప్పగా ఆయన్ని అభినందిస్తున్నాం. అదేవిధంగా గతంలో మనం చూడొచ్చు, గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వకపోతే కూడా రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు కూడా ఇక్కడ జాబ్ మేళా అరేంజ్ చేస్తే జాబ్ మేళాను అడ్డుకొని అక్రమంగా జాబ్ మేళా జరగనీయకుండా ఎంతోమంది నిరుద్యోగస్తులు యువత మీద ఆ రోజు కేసులు
బనాయించింది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ పొంగనూరుకే పరిమితం కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా రామచంద్రన్న గారు అరేంజ్ చేయాలని చెప్పి ఈ వేదికగా నేను అన్నవారిని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే లోకల్ మోదుగులపల్లి. ఇక్కడ జాబ్ మీద పెట్టారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. మీరు ఎవరు వచ్చారు? మా అమ్మాయికి వెళ్తారు కావాలి. అటెండ్ అయ్యారు? అయ్యా వస్తారు. ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాట్లాడారా? ఇంకా లేదు, వాళ్ళు చూసి అటెండ్ అయినాము. ఇంకా 3 గంటల తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి. ఇంత పెద్ద మెగాగా జాబ్ మీద పెట్టారు కదా, దానిపైన మీ అభిప్రాయం మీరు ఎలా? మంచి అవకాశం. ఎంతమంది మీద పెద్ద పెద్దలు ఉన్నా కానీ పెట్టలేకపోయినారు. ఈ అవకాశం నిరుద్యోగులకు చాలా మేలు జరుగుతుంది నేను ఆశిస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము సంజావం నుంచి వచ్చాము, కోయిలకుట్ల టౌన్ నుంచి వచ్చి ఏం చదువుతున్నారు? బిఏ బిఈడి అయిపోయింది. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు తన పుట్టినరోజు వేడుకగా ఇంత పెద్ద మెగా జాబ్ మీద పెట్టారు కదా, దానిపైన మీరు ఏమనుకుంటున్నారు? యువతకు ఆయన ఎంతో ఆదర్శనీయంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని సీఎంగా చేసుకుంటే యువతకు మంచి గొప్ప అవకాశాలు ఉంటాయని నమ్ముకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారా? ఇంటర్వ్యూ అయ్యాము. ఏమన్నారు? ఏమైంది ఇంటర్వ్యూ? 4 ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావడం జరిగింది. మాకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు ఫుల్ కోఆపరేట్ చేయడం జరిగింది. అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. 20 నుంచి 25,000 శాలరీ ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పెద్దగా జాబ్ మీద పెట్టి మీరు ఇలా 4 సెలెక్ట్ అయ్యారంటున్నారు కదా. నిరుద్యోగంతో బాధపడుతున్నాము. ఈ నిరుద్యోగకు గవర్నమెంట్ ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ఆనందిస్తూ సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ బర్త్డేగా మరొకసారి విషెస్ తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు మనోజ్ అని, నేను అడాకో కంపెనీకి వచ్చాను. సో ఈరోజు పుంగనూరులో జాబ్ ఫేర్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 100+ కంపెనీస్ వచ్చాయి. దాంట్లో మంచి క్యాండిడేట్లు బాగా ఒక 500+ క్యాండిడేట్స్ వచ్చారు. సో ఎస్పెషల్లీ మా కంపెనీకి ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ జాబ్ ఫేర్ ఆర్గనైజర్. ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా అందరికీ మమ్మల్ని మంచి వెల్కమ్ చేశారు. సో రామచంద్ర యాదవ్ సార్కి మా పక్క నుంచి ధన్యవాదాలు అండ్ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ.